హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. ఈ జూన్ మొదటి వారంలో థియేటర్లో ఓటీటీలో 13 సినిమాలు వస్తున్నాయి మామా. మరి ఆ సినిమాలు ఏంటి, దాని కథ ఏంటి అనేది ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వచ్చేయండి. అండ్ మొదటిగా థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ మూవీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సత్యభామ. అండ్ ఫైనలీ ఈ నెల జూన్ 7వ తేదీన ఈ సినిమా థియేటర్ రిలీజ్ అవుతుంది. అండ్ యూబీఎస్ సర్టిఫికేట్ వచ్చింది మామా. ఓకే, నెక్స్ట్ సెకండ్ మూవీ మనమే. హీరో శరవణంద్, డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య అండ్ హీరోయిన్ కృతి శెట్టి. సో వీళ్ళు కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ మూవీ. సో ఈ సినిమా కూడా ఈ నెల జూన్ 7వ తేదీన థియేటర్ రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఇది కూడా యూబీఎస్ సర్టిఫికేట్. నెక్స్ట్ థర్డ్ మూవీ రక్షణ. హీరోయిన్ పాయల్ రాజ్పూత్ నటిస్తున్న లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా కూడా ఈ నెల జూన్ 7వ తేదీన థియేటర్ రిలీజ్ అవుతుంది. ట్రైలర్ ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది మావా, సో చెక్ ఇట్. అండ్ ఇది ఒక లో బడ్జెట్ మూవీ. ఓకే, అండ్ నెక్స్ట్ మూవీ లవ్ మౌలి. యాక్చువల్లీ సినిమా ఏప్రిల్ 19వ తేదీన థియేటర్ రిలీజ్ కావాల్సింది. సో ఫైనలీ ఈ నెల జూన్ 7వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుంది. హీరో నవదీప్ అండ్ ఇది పక్కా ఏస్ సర్టిఫికేట్ మూవీ. ఆల్రెడీ మీరు ట్రైలర్ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది, టూ మచ్ రొమాన్స్ ఉంది. అండ్ ఇక నెక్స్ట్ లో బడ్జెట్ మూవీ ప్రేమించొద్దు. సో ద ఫస్ట్ పాన్ ఇండియా ఇండిపెండెంట్ ఫిల్మ్ అంట. సో మల్టీప్లాడలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది జూన్ 7వ తేదీన తెలుగులో. ఓకే, అండ్ ట్రైలర్ యూట్యూబ్లో ఉంది, ఒకసారి చెక్ ఇట్ మావా. హీరో ప్రభాస్, హీరోయిన్ అసిన్, డైరెక్టర్ కృష్ణవంశీ. సో వీళ్ళు కాంబినేషన్ వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చక్రం. ఎప్పుడో రిలీజ్ చేసిన ఈ సినిమా అప్పట్లో ఈ సినిమా అటర్ ఫ్లాప్ అయింది. మరి ఇప్పుడు ఈ సినిమాని మళ్ళీ ఇప్పుడు మనం థియేటర్లో చూడబోతున్నాం. ఈ అటర్ ఫ్లాప్ మూవీ ఈ నెల జూన్ 8వ తేదీన 4Kలో రిలీజ్ చేస్తున్నారు మావా. ఎప్పుడో కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అయిన సినిమాలు ఈ మధ్య 4Kలో రిలీజ్ చేస్తున్నారు. అలాంటి సినిమాలకే హైప్ రావడం లేదు. మరి ఈ అటర్ ఫ్లాప్ మూవీకి హైప్ వస్తుందా చూద్దాం మావా, జూన్ 8వ తేదీన ఏం జరగబోతుంది అనేది. ఓకే, అండ్ నెక్స్ట్ మూవీ వెపన్. ఇది ఒక తమిళ్ ఫిలిం అండ్ ఇది ఒక థ్రిల్లర్ మూవీ. అండ్ సినీ డైరెక్టర్ సత్యరాజ్ అండ్ హీరో వసంత బాలన్. సో వీళ్ళు కాంబినేషన్ వస్తున్న మూవీ. అండ్ ఈ సినిమా ఈ నెల జూన్ 7వ తేదీన థియేటర్లో రిలీజ్ అవుతుంది, ఓన్లీ తమిళం మాత్రమే. అండ్ నెక్స్ట్ మూవీ బ్యాడ్ బాయ్స్ రైడ్ ఆర్ డై. ఈ హాలీవుడ్ మూవీ ఈ నెల జూన్ 7వ తేదీన తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ ఇలా మల్టీప్లాడలో థియేటర్ రిలీజ్ అవుతుంది. అండ్ ఆల్రెడీ తెలుగు ట్రైలర్ యూట్యూబ్లో ఉంది, సో చెక్ ఇట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ మూవీ మిరల్. 2022లో రిలీజ్ అయిన ఈ తమిళ్ ఫిలిం హిట్ ట్యాగ్ తెచ్చుకుంది తమిళ్లో. ఆ తర్వాత ఆహా తమిళ్ ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ చేశారు. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఈ సినిమాని సేమ్ టైటిల్తో లాస్ట్ మంత్ మే 17వ తేదీన తెలుగు డబ్బుడ్ వర్షన్లో థియేటర్లో రిలీజ్ చేశారు మామ. కానీ బజ్ అయితే క్రియేట్ అవ్వలేదు ఈ సినిమాకి. మొత్తానికి ఓటీటీలో ఈ నెల జూన్ 7వ తేదీన ఆహా ఓటీటీలో మనకైతే తెలుగు డబ్బుడ్ వర్షన్లో అవైలబుల్ ఉంటుంది. సినిమా వన్ టైం ఓట్ మూవీ, చాలా బాగుంటుంది. లిస్ట్ అయితే అదిరిపోద్ది, మిస్ అవ్వద్దు. ఓకే, అండ్ ఫ్యామిలీ వాచెడ్ మూవీ మామ. నెక్స్ట్ సెకండ్ మూవీ కల్కి అండ్ హీరో టొవినో థామస్, యాక్షన్ ఎంటర్టైనర్. అండ్ యాక్చువల్లీ మలయాళ ఫిలిం, మనకు తెలుగులో కల్కి అనే టైటిల్తో జూన్ 6వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీ యాప్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ మూవీ కమెడియన్ యోగి బాబు, హీరోయిన్ ఓవియా. సో వీళ్ళు కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ బోమర్ అంకుల్. సో మొత్తానికి ఈ నెల జూన్ 7వ తేదీన ఈ సినిమా ఆహా తమిళ్ ఓటీటీలో ఓన్లీ తమిళ్లో మాత్రమే స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఆఫ్టర్ 2 నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలో అయితే వచ్చేసింది సినిమా. అండ్ నెక్స్ట్ మూవీ వర్షంగులకు శేషం. ఈ మలయాళ మూవీ రీసెంట్గా థియేటర్ రిలీజ్ అయ్యి అక్కడ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ వర్షన్లో ఈ నెల జూన్ 7వ తేదీన సోనీ ఓటీటీలో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం టోటల్లీ 5 లాంగ్వేజెస్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా మీకు రికమెండ్ చేసిన సినిమా, చాలా బాగుంటుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ వర్త్ మూవీ, సో మిస్ అవ్వద్దు మావా. అండ్ నెక్స్ట్ మూవీ బడే మియాన్ చోటే మియాన్. సో రీజన్ ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయ్యి బాలీవుడ్లో సినిమా అటర్ ఫ్లాప్ అయింది. అండ్ ఇక ఫైనలీ ఈ సినిమా ఈ నెల జూన్ 6వ తేదీన నెట్ఫ్లిక్స్లో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్. సో వీళ్ళు కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్. మొత్తానికి జూన్ 6వ తేదీన అంటే ఈరోజు జూన్ 5వ తేదీన మిడ్నైట్ 12 గంటలకి ఈ సినిమా మనకు అవైలబుల్ ఉంటుంది. అండ్ ఒకవేళ ఈ సినిమా తెలుగు అండ్ తమిళ స్ట్రీమింగ్ చేస్తే మీకైతే రికమెండ్ చేయను, ఎందుకంటే సినిమా థియేటర్ వర్షన్ ఆల్రెడీ ఫ్లాప్ అయింది. మరి ఎందుకు టైం వేస్ట్, డేటా బొక్క స్కిప్ చేశాను మావా. చూడకపోవడం అది మీ ఇష్టం, నేనైతే రికమెండ్ చేయను, అది మ్యాటర్. సో మొత్తానికి ఈ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి మావా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే మావా, బాయ్.